మన దేశంలో ఉన్న చాలా కంపెనీస్ దివాళీ టైంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి బోనస్ తో పాటు స్వీట్స్ అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ గుజరాత్ లో ఉన్న ఒక కంపెనీ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి 3000కి పైగా కార్లని, 1000కి పైగా ఫ్లాట్స్ ని, ఇంకా లక్షల్లో విలువ చేసే డైమండ్ జ్యువెలరీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది విన్న తర్వాత ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. అవునా, ఆ కంపెనీ పేరే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్. వీళ్ళు గుజరాత్ లో డైమండ్స్ బిజినెస్ చేస్తారు. 1977లో శివజీ ధోలకియా అనే వ్యక్తి కటిక పేదరికం అనుభవిస్తూ చదువుకోవడానికి డబ్బులు లేక 13 ఏళ్ల వయసులో పని కోసమని సూరత్ వెళ్లారు. అక్కడ కష్టపడి పనిచేస్తూ రూపాయి కూడబెట్టి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే ఈ రోజు 15,000 కోట్ల రూపాయల కంపెనీగా మారింది. ఆ కంపెనీ గ్రో అవ్వడానికి తనతో పాటు పనిచేసిన ఎంప్లాయీస్ కే ఇప్పుడు ఏకంగా ఆయన బెంజ్ కార్స్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు. సో ఇది విన్న తర్వాత తన కంపెనీ ఎంప్లాయీస్ ని ఇంత బాగా చూసుకుంటున్నారంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంకెలా చూసుకుంటారు అనుకుంటాం. అవునా, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలకి వారసులైన ఈ శివజీ ధోలకియా కొడుకులని తనే స్వయంగా ఇంటి నుండి బయటికి గెంటేసి రెస్టారెంట్స్ లో, బేకరీస్ లో, అలాగే చెప్పుల షాప్స్ లో పనిచేసేలా చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక కోటీశ్వరుడి కొడుకులు చెప్పుల షాప్ లో ఎందుకు పనిచేశారు? చాలా మంది ధనవంతులు వాళ్ళ పిల్లలు కష్టపడకూడదనుకుంటారు. కానీ శివజీ ధోలకియా దానికి ఆపోజిట్ గా ఎందుకు చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో శివజీ ధోలకియా 12 రూపాయలతో మొదలుపెట్టి 15,000 కోట్ల రూపాయల ఎంపైర్ ని ఎలా క్రియేట్ చేశారో మాట్లాడితే, సెకండ్ పార్ట్ లో ఆయన తన పిల్లలని ఇంటి నుండి ఎందుకు బయటకు పంపించారు అండ్ దాని వల్ల కంపెనీకి కలిగిన లాభమేంటో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని స్థాపించిన శివజీ ధోలకియా గుజరాత్ లో ఉన్న దూదలా అనే ఒక చిన్న గ్రామంలో పుట్టారు. వాళ్ళది ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల సౌజీని చదివించేంత స్తోమత తన తల్లిదండ్రులకి లేదు. సో 1977లో 13 ఏళ్ల కుర్రాడిగా ఉన్న సౌజీ ధోలకియా జేబులో ఒక 12 రూపాయలు పెట్టుకుని తను ఉండే ఊరిని వదిలేసి పని కోసమని చెప్పి సూరత్ వచ్చారు. సూరత్ వచ్చిన సౌజీ నెక్స్ట్ ఏం చేశారో తెలియాలంటే మీకు మరొక స్టోరీ తెలియాలి. 1970s కి ముందు ప్రపంచవ్యాప్తంగా దొరికే డైమండ్స్ అన్నింటినీ ఇజ్రాయిల్, బెల్జియం అండ్ నెదర్లాండ్స్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి వాటిని అక్కడే ప్రాసెస్ చేసేవారు. అంటే భూమిలో దొరికే రా డైమండ్స్ ని ప్రాపర్ గా కట్ చేసి పాలిష్ చేసి వాటిని ఒక ఫైన్ షేప్ లోకి మారుస్తారు. దీన్నే డైమండ్ ప్రాసెసింగ్ అంటారు. ఇలా డైమండ్స్ ని ప్రాసెస్ చేయడానికి చాలా స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అప్పట్లో ఈ స్కిల్డ్ వర్కర్స్ ఇజ్రాయిల్ అండ్ బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచానికి కావాల్సిన డైమండ్స్ అన్ని ఈ 2 దేశాలే మేజర్ గా సప్లై చేసేవి. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు ఇండియా ప్రపంచానికి ఒక మేజర్ డైమండ్ హబ్ గా ఉండేది. కానీ బ్రిటిషర్స్ వచ్చి మన దేశంలో ఉన్న డైమండ్ మైన్స్ అన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాక ఇండియన్ గవర్నమెంట్ ఈ డైమండ్ బిజినెస్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దేశంలో డైమండ్ మైన్స్ లేకపోవచ్చు, కానీ డైమండ్స్ ని యాక్యురేట్ గా కట్ చేసి ప్రాసెస్ చేయగల స్కిల్డ్ వర్కర్స్ ఇక్కడ లక్షల్లో ఉన్నారు. అండ్ ఆ పనిని వీళ్ళు చాలా తక్కువ ధరకే చేస్తారు. సో ఇది గమనించిన ఇండియన్ గవర్నమెంట్ 1960sలో రఫ్ డైమండ్ ఇంపోర్ట్స్ ని అప్రూవ్ చేసింది. అంటే విదేశాల నుండి ఇండియాకి రా డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసి వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి ఫినిష్డ్ డైమండ్స్ ని మళ్ళీ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఎవరైనా ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది చూసిన వెంటనే గుజరాత్ లో ఉన్న ఒక కమ్యూనిటీ ప్రజలు వెంటనే సూరత్ సిటీలో డైమండ్ ప్రాసెసింగ్ బిజినెస్ లు స్టార్ట్ చేశారు. వాళ్ళే పటేల్స్. బిజినెస్ అనగానే చాలా మందికి మార్వాడీలు గుర్తొస్తారు. అవునా, సేమ్ మార్వాడీస్ లాగే గుజరాత్ లో ఉండే ఈ పటేల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా బిజినెస్ ని చాలా బాగా చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 13 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసి డబ్బు సంపాదించడానికి సూరత్ వచ్చిన సౌజీ ధోలకియాకి అక్కడ ఎటు చూసినా ఈ డైమండ్ ప్రాసెసింగ్ బిజినెస్లే కనిపించాయి. మొదట్లో ఆయనకి తెలిసిన ఒక డైమండ్ ట్రేడర్ దగ్గర చిన్న పనికి జాయిన్ అయ్యారు. అక్కడ దాదాపు ఒక 8 సంవత్సరాలు పనిచేశాక ఆయన కూడా డైమండ్ ట్రేడింగ్ బిజినెస్ చేయాలనుకున్నారు. సైకాలజీలో దీన్నే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే మనం ఎక్కువగా ఎలాంటి వాతావరణంలో పెరుగుతామో మన మైండ్ కూడా దానికి రిలేటెడ్ గానే ఆలోచిస్తుంది. సో బిజినెస్ చేయాలంటే దానికి చాలా డబ్బు కావాలి. సౌజీ ధోలకియాకి అప్పట్లో నెలకి 179 రూపాయలు జీతం వచ్చేది. అందులో ప్రతి నెల 40 రూపాయలు సేవ్ చేస్తూ వచ్చేవారు. ఫైనల్ గా తను దాచుకున్న డబ్బు అలాగే తన బ్రదర్ సపోర్ట్ తో 1992లో ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. అదే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే, ఆఫ్రికా, కెనడా అండ్ రష్యా లాంటి దేశాల నుండి రా డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసుకుని వాటిని ప్రాపర్ గా కట్ చేసి పాలిష్ చేస్తారు. ఫైనల్ గా ఫినిష్డ్ డైమండ్స్ ని మళ్ళీ ఫారెన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా కొంత లాభాన్ని సంపాదిస్తారు. శివజీ ధోలకియా స్టార్ట్ చేసిన ఈ హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీలో తనతో పాటు తన 3 బ్రదర్స్ కి కూడా సమానమైన వాటా ఉంది.
కానీ ఈ కంపెనీ పెట్టేటప్పుడు శివజీ తన బ్రదర్స్తో ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ని చేసుకున్నారు. అదేంటంటే జనరల్గా అన్నదమ్ముల మధ్య అయినా లేక పార్ట్నర్స్ మధ్య అయినా గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్టీస్ని లేదా బిజినెస్ని డివైడ్ చేసుకుని సెపరేట్ అయిపోతారు. అంటే అప్పటి వరకు కలిసి పనిచేసిన వ్యక్తులే తర్వాత కాంపిటీటర్స్గా మారి ఒకరితో ఒకరు పోటీ పడతారు. దీనివల్ల గొప్ప స్థాయికి వెళ్లాల్సిన చాలా కంపెనీస్ ఎటూ కాకుండా పోయాయి. చాలా వరకు ఫ్యామిలీ బిజినెస్లు ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళ ప్రాపర్టీని డివైడ్ చేయడమే. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2005లో రిలయన్స్ కంపెనీని రెండుగా విడదీసిన తర్వాత ముఖేష్ అంబానీ చేతికి వచ్చిన కంపెనీస్ అన్ని గొప్ప స్థాయికి ఎదిగితే అనిల్ అంబానీ చేతికి వచ్చిన కంపెనీస్ అన్ని దివాలా తీశాయి. సో ఇలాంటి పరిస్థితి తన కంపెనీకి రాకూడదు అనే ఆలోచనతోనే శివజీ ధోలకియా తన బ్రదర్స్తో నో ప్రాపర్టీ డివిజన్ అనే అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఈ కంపెనీ అండ్ దాని ప్రాపర్టీస్ ఒకటిగానే ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఈ కంపెనీ కాంపిటీషన్ మీద కాకుండా సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ని సాధించగలుగుతుంది. అండ్ అలా వచ్చే గ్రోత్ అన్నదమ్ములు విడివిడిగా సాధించే గ్రోత్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఐడియాలజీని శివజీ ధోలకియా బ్రదర్స్ మాత్రమే కాదు వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. దీనికి నిదర్శనంగానే వాళ్ళ ఫ్యామిలీకి చెందిన 64 మంది వ్యక్తులు సూరత్లో ఉన్న ధోలకియా వ్యాన్ అనే ఒక ప్రైవేట్ ఎస్టేట్లో ఇప్పటికీ కలిసే ఉంటారు, కలిసే పనిచేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ 1960s కి ముందు వరకు ఇజ్రాయిల్ అండ్ బెల్జియం దేశాల్లోనే ఎక్కువగా డైమండ్ ప్రాసెసింగ్ జరిగేది అని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. 1960s తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రా డైమండ్ ఇంపోర్ట్స్ ని అప్రూవ్ చేశాక నెక్స్ట్ 40 years లో అంటే 2000 ఇయర్ వచ్చేటప్పటికి గుజరాత్ లో ఉన్న సూరత్ సిటీ ప్రపంచానికి ఒక డైమండ్ క్యాపిటల్ గా మారిపోయింది. అందుకే ప్రెసెంట్ సూరత్ ని డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. దీనికి రీజన్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్లో ఒక డైమండ్ ని కట్ చేసి ప్రాసెస్ చేయడానికి 100 రూపీస్ ఖర్చు అయితే ఇండియాలో దాన్ని 60 to 70 రూపీస్కే చేస్తారు. దీనివల్ల ఈ డైమండ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో సూరత్ నగరం చాలా వేగంగా డెవలప్ అయింది. ఇదే టైంలో శివజీ ధోలకియా బిజినెస్ కూడా ఫాస్ట్ గా గ్రో అయ్యి 1992లో ఒక చిన్న డైమండ్ బిజినెస్ గా స్టార్ట్ అయిన ఈ హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఈ రోజు 110 దేశాలకి పైగా వాళ్ళ డైమండ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఈ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వకపోవడం వల్ల సామాన్య ప్రజలకి దీని గురించి పెద్దగా తెలియదు. అయితే అప్పుడప్పుడు శివజీ ధోలకియా తీసుకునే కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ ఈ కంపెనీని ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయ్యేలా చేస్తాయి. అందులో ఒకటే వాళ్ళ దివాళీ గిఫ్ట్స్. జనరల్ గా ఇండియాలో ఉండే చాలా కంపెనీస్ దివాళీ టైంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి బోనస్ తో పాటు చిన్న చిన్న గిఫ్ట్స్ అండ్ స్వీట్ బాక్సెస్ ఇస్తూ ఉంటాయి. కానీ శివజీ ధోలకియా తన కంపెనీ ఎంప్లాయీస్ కి లగ్జరీ కార్స్, ఫ్లాట్స్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ ని గిఫ్ట్ గా ఇచ్చి దేశమంతా ఒకేసారి తన వైపు చూసేలా చేస్తారు. అయితే ఇది ఆయన ఫేమస్ అవడానికో లేక తన గొప్పతనాన్ని చాటుకోవడానికో చేసే పని కాదు. దీని వెనక చాలా పెద్ద లాజిక్ ఉంది. అదేంటంటే డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ చేయాలంటే దానికి హైలీ స్కిల్డ్ వర్కర్స్ కావాలి. ఇది చాలా ప్రెసిషన్ అండ్ యాక్యురసీతో కూడుకున్న పని. సో చిన్న పొరపాటు జరిగినా కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. అందుకే ఈ పని చేసే వర్కర్స్ మీద కంపెనీ చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ మీద ఎన్నో రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గా మార్చిన తర్వాతే వాళ్ళని యాక్చువల్ వర్క్ లో కూర్చోబెడతారు. ఇది నేను చెప్తున్నది కాదు. శివజీ ధోలకియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేం డైమండ్స్ ని తయారు చేయము, మేం మనుషుల్ని తయారు చేస్తాం, వాళ్ళ నుండి డైమండ్స్ బై ప్రొడక్ట్ గా వస్తాయని చెప్పారు. అంటే దీని అర్థం ఈ కంపెనీకి అసలైన డైమండ్స్ వాళ్ళ దగ్గరున్న స్కిల్డ్ వర్కర్సే. అలాంటి వర్కర్స్ ని కంపెనీ నుండి బయటికి వెళ్లకుండా చేయాలంటే వాళ్ళకి కేవలం శాలరీ మాత్రమే ఇస్తే సరిపోదు. ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేయాలి. అప్పుడే వాళ్ళు జాబ్ చేంజ్ అయ్యే ఆలోచనలో ఉండరు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికే శివజీ ధోలకియా ప్రతి సంవత్సరం తన ఎంప్లాయీస్ కి కార్స్, ఫ్లాట్స్, డైమండ్ జ్యువెలరీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ కంపెనీకి ఎంప్లాయీస్ కి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అండ్ ఫ్యామిలీ టైప్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తారు. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చే కల్చర్ ఈ కంపెనీ 2014లో స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. నెక్స్ట్ శివజీ ధోలకియా బిజినెస్ ని గ్రో చేయడం మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ లో కూడా తన కంపెనీ ఇలాగే ఉండాలంటే తనలాగే తన పిల్లలకి కూడా కష్టం విలువ, డబ్బు విలువ తెలిసేలా చేయాలనుకున్నారు. కానీ అవి MBA కాలేజ్లోనో లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో నేర్పించేవి కాదు. ఒక సామాన్యుడిలా బ్రతికితే తప్ప డబ్బు విలువ, కష్టం విలువ తెలీదు. అందుకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్యామిలీలో చదువు పూర్తి చేసుకుని బిజినెస్ లో అడుగు పెట్టాలనుకునే ఏ ఒక్కరైనా సరే తన పేరుని, ఆస్తిని, అలాగే కాలేజ్ డిగ్రీస్ ని యూజ్ చేయకుండా తను ఎవరు అనేది బయటికి చెప్పకుండా ఒక నెల రోజుల పాటు ఆయన పంపించే సిటీకి వెళ్ళి అక్కడ సామాన్యుడిలా బ్రతికి ఇంటికి రావాలి. నెల మొత్తం ఒకే పని చేయకూడదు.
ప్రతి వారం తను చేసే పని మానేసి కొత్త పనిలో చేరాలి. మొబైల్ ఫోన్ యూజ్ చేయకూడదు. 3 జతలు బట్టలు మాత్రమే తీసుకెళ్లాలి. వాళ్ళు తినడానికి ఉండటానికి కావాల్సిన డబ్బుని వాళ్లే సంపాదించుకోవాలి. కానీ వెళ్లే ముందు ఆయన ఒక 7,000 రూపాయలు వాళ్ళ పాకెట్లో పెడతారు. ఆ డబ్బుని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేయాలి. ఇది శివజీ ధోలకియా తన పిల్లలకు పెట్టిన కండిషన్స్. శివజీకి 2 కొడుకులు, ద్రవ్య ధోలకియా అండ్ హితార్థ్ ధోలకియా. పెద్ద కొడుకైన ద్రవ్య అమెరికాలో MBA ఫినిష్ చేసి 2016లో ఇండియా వచ్చి బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు. కానీ శివజీ ధోలకియా ముందు తను పెట్టిన టెస్ట్ ని పాస్ అవ్వమని చెప్పి ద్రవ్యని కేరళలో ఉన్న కొచ్చి సిటీకి పంపించారు. కొచ్చికి వెళ్లిన ద్రవ్యకి ఫస్ట్ 5 డేస్ ఎక్కడా పని దొరకలేదు. దాదాపు 60 ప్లేసెస్ లో తనకి పని ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. సో ఏం చేయాలో అర్థం కాక తను ఒక పూర్ ఫ్యామిలీ నుండి వచ్చానని, ఇంటర్మీడియట్ చదువుతున్నానని చెప్పి ఫైనల్ గా ఒక బేకరీలో పనికి చేరాడు. కానీ వాళ్ళ ఫాదర్ పెట్టిన కండిషన్ ప్రకారం తను చేసే ఏ పనిలో కూడా ఒక వారానికి మించి ఉండకూడదు. అందుకే నెక్స్ట్ 3 వీక్స్ పాటు కాల్ సెంటర్లో, చెప్పుల షాప్లో, అలాగే మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో పనిచేసి ఫైనల్ గా నెలాఖరికి ఒక 4,000 సంపాదించి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక తను చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు లైఫ్లో డబ్బు గురించి ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కానీ ఈ నెల రోజుల్లో ఒక పూట తినడానికి అయ్యే 40 రూపీస్ కోసం, ఒక రాత్రి లాడ్జిలో పడుకోవడానికి కట్టాల్సిన 250 రూపీస్ కోసం చాలా కష్టపడ్డానని, ఒక సామాన్యుడి జీవితంలో ఎంత కష్టం దాగుంటుందో ఆయన పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశానని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ శివజీ రెండో కొడుకైన హితార్థ్ ధోలకియా 2017లో అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చాక శివజీ తనని కూడా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి రమ్మని హైదరాబాద్ పంపించారు. అంతకుముందు తను ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. అసలు సిటీ ఎక్కడ ఉంటుందో కూడా హితార్థ్కి తెలీదు. అలాంటి వ్యక్తి సికింద్రాబాద్లో ఉండే ఒక లాడ్జ్లో రోజుకి 100 రూపాయలు పే చేసి 17 మందితో రూమ్ షేర్ చేసుకునేవారు. హితార్థ్కి కూడా ఫస్ట్ 3 డేస్ ఎక్కడ పని దొరకలేదు. తర్వాత ఒక మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో పని దొరికింది. కానీ తండ్రి పెట్టిన కండిషన్ ప్రకారం అక్కడ ఒక వారానికి మించి ఉండకూడదు కాబట్టి నెక్స్ట్ 3 వీక్స్ పాటు డెలివరీ బాయ్గా, సేల్స్ మ్యాన్గా, అలాగే చెప్పుల షాప్లో పనిచేసి నెలాఖరికి ఒక 5,000 సంపాదించి ఇంటికి వచ్చాడు. ఫైనల్గా శివజీ ధోలకియా ఇచ్చిన ఛాలెంజ్ని ఫినిష్ చేశాకే ఆయన తన కొడుకులకి కంపెనీలో పొజిషన్స్ ఇచ్చారు. చిన్న కొడుకైన హితార్థ్ ఈ కంపెనీ యొక్క సేల్స్ కి వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉంటే, ద్రవ్య ఈ కంపెనీ యొక్క వెంచర్ క్యాపిటల్ డివిజన్ కి సీఈఓగా పనిచేస్తున్నారు. శివజీ ధోలకియా కొడుకులు మాత్రమే కాదు, తన 4 అన్నదమ్ములు పిల్లలు ఎవరైనా సరే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ముందు తను పెట్టిన ఈ ఛాలెంజ్ ని ఫినిష్ చేసి రావాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు కటిక పేదరికంలో పుట్టి జేబులో కేవలం 12 రూపాయలు పెట్టుకుని కెరియర్ స్టార్ట్ చేసిన శివజీ ఎంతో కష్టపడి కొద్దిగా డబ్బు కూడబెట్టి నిర్మించిన ఈ కంపెనీ ఈ రోజు 15,000 కోట్ల రూపాయల సామ్రాజ్యంగా మారింది. అలాంటి ఒక ఎంపైర్ ని లైఫ్ లో కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన పిల్లల చేతుల్లో డైరెక్ట్ గా పెట్టేస్తే వాళ్ళకి దాని విలువ తెలీదు. అందుకే శివజీ ధోలకియా తన పిల్లలకి డబ్బు విలువ, కష్టం విలువ తెలిసేలా చేయడానికి ఎలాంటి కఠినమైన ఛాలెంజ్ ని క్రియేట్ చేశారు. సో ఇది శివజీ ధోలకియా యొక్క కంప్లీట్ స్టోరీ. వీడియో ఫినిష్ చేసే ముందు మీకు నాదొక క్వశ్చన్. శివజీ ధోలకియా దివాళీకి కార్స్ అండ్ ఫ్లాట్స్ గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు పనిచేస్తున్న కంపెనీ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.